తనకు ఓటేసి అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పారు మంత్రి నారాయణ. ఎండ తీవ్రత నుంచి ప్రజల రక్షణ కల్పించేందుకు 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలని సంకల్పించామన్నారు. ఒక పైసా కూడా కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయలేదని, ఎస్టిమేషన్లు చూపించి వైసీపీ నేతలు అవినీతి జరుగుతోందని అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా అవినీతి జరిగిందని వైరల్ చేస్తున్నారని, మీకు ఏ వివరాలు కావాలన్నా కమిషన్ని అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. కట్టిన డ్రైన్ చాలా చిన్నదైపోయి దాన్ని క్లీన్ చేయడానికి కూడా వీల్లేగానే ఉంది. తర్వాత వర్షాకాలం వస్తే రోడ్డు మీదకి వచ్చిన నీళ్లు, అంటే రోడ్డు మీదకి నీళ్ళు ఏంటంటే వర్షాల వల్ల రోడ్డు మీద పడతాయి. అంతేకాకుండా పక్కన ఇళ్ల మీద పడితే ఆ వాటర్ కూడా యాక్చువల్గా డ్రైన్లోకి వస్తుంది. ఈ వాటర్ అంతా ఫ్లో సరిగా జరగట్లేదని దాన్ని వైడెన్ చేయాలని అధికారులు దాన్ని ప్లాన్ చేశారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇక్కడ శంకుస్థాపన 19.2 లక్షలతో యాక్చువల్గా ఈరోజు చేయటం జరిగింది. ఇదే విధంగా నెల్లూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నెల్లూరులో ఈరోజు 2017లో తుఫాన్ వచ్చినప్పుడు, నెల్లూరుకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది. 95 బూతులు అయితే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చి 4 రోజులు ఇక్కడే ఉండి అవన్నీ పరిశీలించి అధికారులకు ఆదేశించి ఆ డిజాస్టర్ చేయడం జరిగింది. పడవల్లో పోయాం. అక్కడ పడవల్లో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు కూడా పడవలోనే తిరిగారు ఆ ఇళ్ల మధ్య. అందుకనే ముఖ్యమంత్రి గారు నేను